స్నేహితుడితో కలిసి వెళుతున్న యువతిని కానిస్టేబుల్ పేరుతో బెదిరించి అత్యాచారం చేసిన వ్యక్తిని కొత్తపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు లాలాపేటలోని కార్యాలయంలో ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చేబ్రోలు మండలం బేజండ్ల గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడని, ఓ యువతి స్నేహితుడితో కలిసి వెళ్లటాన్ని అదునుగా భావించి బెదిరించి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలిందని చెప్పారు. కొత్తపేట సిఐ వీరయ్య వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక యువతి తన ఫ్రెండ్తో కలిసి ఆమె నెహ్రూనగర్లో కాపురం ఉంటారు. అక్కడ బస్టాండ్ దగ్గర ఉన్న అప్సరా టీ స్టాల్ పోయి కాఫీ తాగేసి మడ రూమ్కి వెళ్ళడానికి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి, యాక్సిస్ టీవీఎస్ బండి మీద వచ్చి వాళ్ళని ఆపి నేను పోలీసును అని చెప్పేసి ఆ అమ్మాయిని అతని బండి మీద ఎక్కించుకుంటాడు. మీరు ముందుకు ప్రొసీడ్ అవుతాడు. అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా వీళ్ళని ఫాలో అవుతాడు వెనక బండి మీద. అది దురదృష్టవశాత్తు అతని బండిలో పెట్రోల్ అయిపోతుంది. అదే అతను తీసుకొని ఈ అమ్మాయిని నెహ్రూ ఫస్ట్ లైన్ తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర ఎవరు లేని చెప్తూ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం జరుగుతుంది. దాని మీద అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట సిఐ గారు దాన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అతను, సిఐ గారు, వాళ్ళ సిబ్బంది కలిసి ఎస్పీ గారి ఆదేశం మేరకు, ఎస్పీ గారు ఇచ్చిన సలహాల మేరకు దర్యాప్తును చాలా మంచి ఈ టూల్స్తో, ఈ సీసీటీవీ ఫుటేజ్తో, ప్లస్ ఫోను వాటితో, ప్లస్ పాత అఫెండర్స్ అంటే ఎవరెవరు ఈ నేరాలు చేస్తారు, పాతకాలంలో అంతకుముందు చేసిన 2 సంవత్సరాలు జరిగిన నేరస్తులని వాళ్ళ కదలికలను పసిగట్టి వాళ్ళని ఆ క్రమంలో ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఈ పోతినేని గోపి అనే వ్యక్తిని ఈ కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తు కూడా ఈ సహకారం అందించిన వీళ్ళు ఆయన కొత్తపేట పోలీసు సిబ్బంది, సిఐ గారు కలిసి కేసులో చాలా నైపుణ్యం ప్రదర్శించి ముద్దాయిని అరెస్ట్. ఎందుకంటే ఆ కేసులో ఆ ముద్దాయి ఎవరో తెలియదు, ముద్దాయి ముఖం కానీ ఏం కానీ మనకు ఆనవాడలేదు, సాక్ష్యాలు ఏమి లేవు. కానీ టెక్నాలజీ ఉపయోగించి ఎస్పీ గారు ఇచ్చిన సలహాలు మేము పాటించి ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్కి తరలిస్తున్నాం. అవునండి, నేర చరిత్ర ఉన్న వాళ్ళనే లిస్ట్ అవుట్ చేశాము. ఇతను ముందు స్నాచింగ్స్ చేయడం జరిగింది. అంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను గతంలో కూడా అట్లా చేసి ఉండొచ్చు అనే అనుమానం కూడా వేరే వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అప్పుడు కొంతమంది లిస్ట్ అవుట్ చేయడం వల్ల ఇట్లా తెలిసింది. ఇంకేమన్నా? అవునండి, పోలీస్ మూమెంట్ ఉంది, ఆ రూట్లో మూమెంట్ ఉంది. ఇతను తెలివిగా, ఇప్పుడు నేరస్తుడు తెలివిగా ఏం చేశాడంటే అక్కడ ఆ పాయింట్ వదిలేసి నెక్స్ట్ పాయింట్లో వీళ్ళని క్యాచ్ చేశాడు. క్యాచ్ చేసి వీళ్ళని వాళ్ళని వాడటం జరిగింది. పోలీసులు ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే పోలీసులు ఎవరు కూడా మిమ్మల్ని పోలీస్ తీసుకెళ్తాం, మీరు నా బండి మీద ఎక్కండి అని డివైడ్ చేయరు. ఒకవేళ ఎవరైనా కానీ నైట్ టైం మేము పోలీసులు మీరు మా బండి ఎక్కండి అని అంటే, లేడీస్ని అంటే మీరు 112 కానీ 100 కానీ ఫోన్ చేసి చెప్పండి. పోలీస్ కానిస్టేబుల్ అయినా కానీ నైట్ స్త్రీలను లేడీస్ అట్లా కానీ అంటే ఈవెన్ యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ మీకు చెప్పినా కానీ 100 కానీ 112కి ఇమీడియట్ ఫోన్ చేయండి. మీరు ఆ జరిగే ఆపద నుంచి మీరు తప్పించుకోగలరు. మన బీట్ని చూస్తే వీళ్ళు అంటే అమ్మాయి అబ్బాయి ఉన్నారు కాబట్టి, ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు అమ్మాయి అబ్బాయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం భయపడో సిగ్గుపడో డైవర్ట్ అయ్యారు, వేరే దారికి డైవర్ట్ అయితే ఆ క్రమంలో ఇతను ఆ పాయింట్ యూజ్ చేసుకొని ఇతను ఆపి క్వశ్చన్ చేసి పోలీసులు అని చెప్పి కొంచెం థ్రెటన్గా మాట్లాడి ఆ అమ్మాయిని భయపెట్టి ఈ అఫెన్స్ పార్టిసిపేట్ చేశాడు. ఇతను గతంలో కూడా సుమారు 23 కేసులు ఉన్నాయి. అందులో 354 కేసెస్ ఉన్నాయి, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ ఉన్నాయి, స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. ఈ కేసులతో పాటు కొన్ని అన్రిపోర్టెడ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నట్టు మా సమాచారం ఉంది. మేము ఈ కేసు జరిగిన తర్వాత అన్ని సీసీ ఫుటేజెస్ తీసుకున్న తర్వాత ఇతని బండి మనకి కొంచెం క్లారిటీ వచ్చింది. ప్లస్ అదేవిధంగా ఇతని ఫీచర్స్ కూడా మనకు క్లారిటీ వచ్చింది. ఇతని ఫీచర్స్ గురించి మనకు ఆల్రెడీ కంప్లైంట్ కానివ్వండి, ఆ అమ్మాయి ఫ్రెండ్ కానీ చెప్పడం కూడా జరిగిన తర్వాత ఇలాంటి ఫీచర్స్, ఈ కలర్ కానీ, ఈ హైట్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారని చెప్పి మేము అన్ని కూడా సెగ్రిగేట్ చేసుకొని కొన్ని పాత అఫెండర్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అన్ని కెమెరాలు రూట్లు అన్నీ కూడా కెమెరాస్ తీయడం జరిగింది. అఫెన్స్లో ఈ ముద్ద ఎటు తిరిగాడు, మళ్ళీ అమ్మాయిని వదిలిపెట్టిన తర్వాత ఎగ్జిట్ ఎటు ఉంచింది, ఇవన్నీ కూడా మేము డేటా తీయడం జరిగింది. మా స్టాఫ్ అందరూ కూడా అద్భుతంగా పనిచేశారు. మా యాంటోనీ గారు కానివ్వండి, మా కుర్రోడు దేవా, మెయిన్ పాత్ర కుర్రోడు దేవాది,
తర్వాత ఏం జరిగిందంటే మాకు అన్ని ఫొటోస్ కూడా మేము కంప్లైంట్కి కానివ్వండి, ఆ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి చాలా ఫొటోస్, నెంబర్ ఆఫ్ ఫొటోస్ చూపించాము. అన్నీ చేసిన తర్వాత మాకు వచ్చిన డౌట్ ప్రకారం ఈ ఫీచర్స్ గల వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి అనిపించింది. ప్లస్ అదేవిధంగా గతంలో ఇతని మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఈ అమ్మాయిని ఇట్లా ఏదైనా ఒంటరికి వెళ్ళేటప్పుడు అబ్బాయిలు వెళ్తుంటే టచ్ చేస్తున్నాడనే సమాచారం కూడా ఉంది, కానీ రిపోర్ట్ అయితే మనకు తెలియదు. ఆ సమాచారం లోపలే ఉందన్నమాట. ఆ సమాచారాన్ని బట్టి కూడా మనం ఇతన్ని టచ్ చేస్తే సమాచారం వస్తుందనే విధంగా టచ్ చేయడం జరిగింది. మేము టచ్ చేస్తే అతని కోసం ఎత్తడం జరిగింది. ఎతికే క్రమంలో మనకి ఈ బండి ఆనవాళ్ళతో పాటు అతను దొరకడం, ప్లస్ అదేవిధంగా అతను అడ్మిట్ అవ్వడం, సీసీ ఫుటేజ్లో ఇతని పర్సనాలిటీస్ అన్నీ సెట్ అవ్వడం అన్నీ కూడా మనకి